దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా ఘనమైన వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను. ద్వితీయోపదేశకాండం 23 ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ? దేవదేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించాలి, మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ వాక్యాన్ని కూడా షేర్ చేయండి. మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు, మన దేవుడు మనకి సహాయకుడు. నీ దేవుడైన యెహోవా శాపమును ఆశీర్వాదంగా మార్చగల అద్వితీయ సత్య స్వరూపుడు దేవుని బిడ్డలారా. లోకమందు కనబడు ప్రతి దానికి ఎంతో శక్తి గలదు. ఉరుములకు శక్తి కలదు, మెరుపులకు శక్తి కలదు, విద్యుత్ శక్తి కలదు, సముద్ర తరంగములకును శక్తి కలదు. ఇవన్నీ కంటికి కనబడు శక్తులు. అయితే అదృశ్యమైన శక్తులు కూడా కలవు. అది శాపం యొక్క శక్తి, ఘోరమైన శక్తి, మానవుని నేత్రములకు కనబడిన శక్తి. శాపం యొక్క ప్రభావమును కొలవజాలలేం దేవుని బిడ్డలారా. ఆ శాపము ఎలా వచ్చిందని కూడా మనం తెలుసుకోలేం. అలాంటి ఘోరమైన శాపములను దేవదేవుడు ఆశీర్వాదకరంగా మార్చగల జగత్రక్షకుడే మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా. శత్రు బలమంతటి మీద మనకు జయమిచ్చి విజయము గల విజయసారథి మన దేవుడు. దేవుని యొద్ద నుండి వచ్చు శాపములు కలవు. ధర్మశాస్త్రం గైకొనకపోవటం వలన శాపం వస్తుంది. మనుషుల ద్వారా వచ్చు శాపములు కూడా కలవు. మనలను మనమే నిందించుకునే ద్వారా వచ్చు శాపములు కూడా కలవు. మన ప్రియ రక్షకుడు మన శాపములను ఆశీర్వాదకరంగా మార్చువాడు, సత్తా కలిగిన దేవుడు దేవుని బిడ్డలారా. తండ్రి, ఈ శాపములన్నిటినీ నాకు ఆశీర్వాదకరంగా చేయము అని మనం బతిమాలినప్పుడు శాపములను కొట్టివేయగల గొప్ప దేవుడు, ఆశీర్వాదములు దయచేయగల అద్వితీయ సత్య స్వరూపుడైన శాపములను మార్చు శక్తి మన ప్రభువుకు మాత్రమే ఉన్నది. మనుషులు ఏ విధమైన కారణములు లేకుండా మిమ్మల్ని శపించినప్పుడు, ఆ శాపములు మీ మీద దాడి చేయనప్పుడు మీకు సంరక్షకునిగా నిలుచును, సమాధానకర్తగా నిలుచును, ఆదరణకర్తగా నిలుచును, జయశాలిగా విజయశాలిగా నిలిచి ఉన్నతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల జగత్రక్షకుడే మన ప్రియ ప్రభు. ఆయనే సర్వశక్తి సంపన్నుడు. ఆనాడు ఇశ్రాయేలును శపించుటకు బిలాము బయలుదేరి వచ్చాడు. అతడు తన ప్రజలను శపించకూడదని దేవుడు ఎంతగా ప్రశ్నించాడో మనం చూస్తే, అయినప్పటికీ నోరు లేని గాడిద ద్వారా మాట్లాడి ప్రవర్త యొక్క కన్నులు తెరిచాడు. శపించడానికి వచ్చిన బిలాము దేవుని ప్రజలను ఆశీర్వదించినట్లుగా దేవదేవుడు చేశాడు. శాపమును ఆశీర్వాదంగా చేయు దేవుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తన కార్యాభివృద్ధిని మన పట్ల జరిగించి మన బలపరచగల విజయసారథి, మనకి జయము విజయము గల గొప్ప దేవుడు, మనల్ని బలపరిచి విజయం అనుకరించగల విజయసారథి మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడే. దేవదేవుని బిడ్డలారా, మనము పుట్టి తెలుసుకున్నాము ఈ లోకం ఉందని. మరణించక ముందే తెలుపుతోంది పరిశుద్ధ గ్రంథం మరో లోకం ఉందని. ఆ దేవదేవుడి నామానికి మహిమార్థంగా మరో ఉన్నతమైన లోకం ఉందని మనం గుర్తిందాం. మన దేవుడు అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారి అయిన ప్రియ ప్రభు. మనం ఈ లోకం ఉన్నదని మనం పుట్టాకే తెలిసింది. కానీ మనం మరణించక ముందే మనకి సమస్త విషయాలు తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఉన్నతమైన లోకముందని, అదే పరలోకమని, ఆ పరలోక రాజును కలుసుకోవడానికి మనం వెళ్ళాలి గనక ఆ ప్రసన్నమైన ప్రతి ఆత్మకార్యం మనం పొందటానికి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగించి ఆయన్ని ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ పరమ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు శతకోటి వందనాలు, అనంతకోటి స్తోత్రాలు సవినంతో మనసారా ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నాం. దేవదేవా, దయచేసి మీ కుమారుడు యేసు నామములో మీ బిడ్డలైన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపం చేసుకొని మా శ్రోతలందరి పట్ల మీ కృప దయచేయండి. ఏదైనా ఈ వాగ్దానం చేత వాగ్దాన సూర్యుడా, వాగ్దానాల నేత్రుడా, సర్వోన్నతుడా,
బిడ్డలకి మీ ఆశీస్సులు ఆశీర్వాదం నిండుగా మెండుగా బిడ్డలు దయచేసి జయ విజయం ఆనందాదర సంరక్షణ అనుగ్రహించి ఏ శోధన కానీ కీడు కానీ బిడ్డలు ఎవరికి ఉండకుండా శోధన నుండి కీడు నుండి బిడ్డలు తప్పించండి దేవా శాపములను ఆశీర్వాదంగా మార్చండి, కీడంతని తొలగించండి. జయ విజయం మీ బిడ్డలైన మాకందరికీ దయచేయమని యేసునామములో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి వర్ధల చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడు ఆ సర్వలోక న్యాయాధిపతి అయిన ప్రియ ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి దీవించి వర్ధల చేయనుగాక.